నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సాయిపవన్. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన టోర్నడోల్ ఏదైతే ప్రకృతి బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం తెలంగాణ కి సంబంధించి ఉన్న కోదం వీరయ్య గారు మనతో పాటు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా ఉన్నారు. అసల ఏంటి ఇక్కడ పరిశీలించిన పరిస్థితి కూడా ఉంది. తెలుసుకుందాం. మనతో పాటు కోదం వీరయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అన్న తమ్ముడు. చెప్పండి ప్రధానంగా ఇక్కడ ఆహ్, టోర్నడోల్ బీభత్సం సృష్టించింది ప్రకృతి ఏదైతే ఉందో. ఇదంతా గూడా దీనికి సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు దీనికి ఇప్పుడు సంబంధించి? టొర్నడోలో అనేది ఇది భారతదేశంలో ఎక్కడ జరిగింది లేదు. ఇది కొత్తగా మన భారతదేశంలోనే అది మన ప్రాంతంలో అది ములుగు ప్రాంతంలో రావడం అనేది ఇది ప్రప్రథమము. ఎందుకనంటే అడవులనేటివి నల్లమల్ల అడవులు, తర్వాత పోతే ఆదిలాబాద్ అడవులు, తర్వాత వరంగల్, ఖమ్మం పెద్ద దట్టమైన అడవులు ఇవన్నీ. ఈ అడవులలో ఇది రావడం నేను కూడా పుట్టి 60 సంవత్సరాలైనా నేను ఎప్పుడు వినలే. ఇదే ప్రథమ ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుంది. ప్రభుత్వం తప్పనిసరిగా ఏ మేరకైతే అడవి పోయినదో దానంతా శుభ్రం చేసి మళ్ళీ అడవులను పెంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జనానికి పాత అడవులను తయారు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా జరిగేటువంటి పరిణామాలలో అన్నీ మద్ది చెట్లు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్ప చెట్టు అనేది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. మరి ఈ చెట్లన్నీ కూడా స్ట్రాంగ్ చెట్లన్నీ కూడా కూలిపోవడం అంటే ఇది మాత్తరమైనటువంటి ఒక విపత్తు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వము దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ పునరావృతమయ్యే విధంగా అడవిని తయారు చేయడం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే వనదేవతలు ఆగ్రహించారంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు వన దేవతలు అనేటప్పుడు అందరికీ దేవతలే. వనదేవతలకు అంటే అనుగ్రహం ఉంటేనే ఆ కొద్దిగా ఇచ్చిపోయింది. వనదేవుల ఆగ్రహిస్తే మొత్తమే ఈ ప్రాంతం అంతా వచ్చేది. ఏమంటావన్నా? వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండి వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగలే. అది విపత్తు వచ్చింది, విపత్తు జరుగుతాయి. ప్రకృతిలో ఎన్నో రకరకాలైనటువంటి విపత్తులు వస్తాయి. సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రకరకాలైనటువంటి విపత్తులు వస్తాయి. దీన్ని ఏదో బూస్ట్గా చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తల్లులు ఆగ్రహించారు, అందుకే ఇది వచ్చిందని చెప్పడం అనేది తప్పు. నేను పూర్తిగా ఖండిస్తాను దాన్ని. ఇక్కడ చూసుకుంటే ఇదైతే ములుగు జిల్లా ఉంది. ములుగు జిల్లా ఏదైతే మంత్రి సీతక్క ఇలాకా అని చెప్తుంటారు. ఈ ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే నిన్నటికి నిన్న ఎంపీ బలరాం నాయక్‌తో పాటు సీతక్క పర్యటించిన పరిస్థితి ఉంది. ఎక్కడ పర్యటించిన? ములుగు జిల్లాలో పర్యటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం మంత్రికి లేని ప్రజా ఆదరణ మంత్రి కంటే ఎక్కువ మీకు ఇక్కడ ఉందని చెప్పేసేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇటు మంత్రికి సంబంధించి కాన్వాయ్‌లో కనీసం ఒక 5, 6 కార్లే ఉన్నాయి. మీకు సంబంధించి ప్రజా ఆదరణ ఎక్కువుంది. దాదాపు 50, 60 కార్లు కూడా వచ్చాయని చెప్పేసేసి మీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. పదవి లేకపోయినా ఇంత ప్రజా ఆదరణ మీకెలా వచ్చింది? అంటే నేను చిన్ననాటి నుండి అంటే నేను నా ఏజ్ 25, 26 సంవత్సరాల నుండే నేను పబ్లిక్‌లో సర్వీస్ చేసినోడిని. పబ్లిక్ సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని. పబ్లిక్‌కు నాకున్న అటాచ్‌మెంట్ అనేది అది ఊహించరానిది. ఎందుకంటే మా సంపత్ అన్నకు తెలుసు, మా రిపోర్టర్ గారికి అవి. ఎందుకు తెలుసు అని అంటే మేము అందరం సమకాలికులం. ఆయనకు కూడా ఇక్కడ నేను ఎన్ని చేసినా, ఎట్లా చేసినాం, ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందనేది అది నాకు తెలుసు. ఇక్కడ నాకు పబ్లిక్‌లో బాగా ఆదరణ ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే నేను ఈ ఉదాహరణకి సమ్మవ్వ సార్లవ్వ తల్లుల గద్దెలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో నేనే ప్రథముని, నేనే చేసిన కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా నాకు పూర్తిగా బ్రహ్మరథం పడతారు. వాళ్ళేమో అట్లా అది చేయరు. కాబట్టి నాకు పబ్లిక్‌లో మంచి పేరు ఉంటుంది, మంచి ఆదరణ ఉంటుంది, మంచి ఫాలోయింగ్ ఉంటుంది, ప్రజలందరూ ఆశీర్వదిస్తారు నాకు. అది ఇక్కడ చూసుకుంటే భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేపై అనర్హ వేటు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ అనర్హ వేటు పడితే మీకు బీ ఫార్మ్ ఇస్తే మీరు మళ్ళీ పోటీ చేస్తారా ఉప ఎన్నిక? ఇప్పుడు అది ఉప ఎన్నికలు అనేటివి అనర్హత వేటు అనేది
అది కోర్టులు తర్వాత చట్టాలు చేయవలసిన పని. అది మన పరిధిలో లేదు. ఏదైతే చట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా దానికి నేను సిద్ధంగా పనిచేస్తా తప్ప, పార్టీకి అది విధేయుడిగా పనిచేస్తానే తప్ప, ఆయన నిలబడతా, కూర్చోమంటే కూర్చుంటా తప్ప ఇంకోటి ఉండదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా కూడా నేను ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తానంటూ కూడా పొదంగి వీరయ్య చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్‌తో సాయిపన్ ఆంధ్రప్రభ వరంగల్.